హాయ్ అంకిత. హాయ్ సంతు, కూర్చో. అంకిత తిన్నావా? తిన్నా సంతోష్, నువ్వు తిన్నావా? లేదు అంకిత, ఇంకా తినలేదు. ఏంది సంతు, టైం 12 అవుతుంది, ఇంకా ఎందుకు తినలే నువ్వు? ఆకలిగా లేదు అంకిత, అందుకే తినలే. అట్లగా సంతు, టైంకి తింటలేవు, ఆ తాగుడేంది, నీ స్టేటస్ లేంది, ఇట్లా చేస్తే నీ హెల్త్ ఖరాబ్ కదా. నీకు తెలుసు కదా అంకిత, నా ఆలోచన మొత్తం నీపైనే ఉందని, అందుకే నేను చేయలేకపోతాను. ఏంది సంతు, నీకు అసలు ఒకసారి చెప్తే అర్థం కదా, మళ్ళీ దాని గురించి తీస్తున్నావు. ప్లీజ్ అంకిత, నన్ను అర్థం చేసుకో అంకిత. అమ్మా, డాక్టర్ ఏమన్నాడే? చూపించుకున్నావా? చూయించుకున్న బిడ్డ, డాక్టర్ మందులు రాసిండు, 3 రోజులు తక్కువ అవుతుందట. సరేనే అమ్మా, మందులు అయితే రాసిన టైంకి వేసుకో. నేను నంజు గిట్లున్నా డాక్టర్. అవును బిడ్డ, మన బెల్లప్పాలు తింటే నంది వచ్చిందట బిడ్డ. నువ్వు ఎండలో పోయాల్సిన అన్నం తిన్నావు, తినలేదు. ఇంత అన్నం వేసుకొని తింటుదా? నేను తింటగా నువ్వు తిన్నావా బిడ్డ? నేను తిన్నది నీకు అన్నం వేసుకొని వస్తా. నువ్వు కూర్చోవాడు. ఎట్లా చెప్పాలా బిడ్డ, డాక్టర్ ఏమో మాయదారి క్యాన్సర్ అన్నాడు. క్యాన్సర్ అన్న కొడుకు చెప్తే వాళ్ళు చదువాగం అవుతుంది, వాడాగం అవుతాడు.